భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను, వారు చాలమ్మ. కాబట్టి పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో మనం చదువుతా ఉన్నా, భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకును. ఉన్నతమైనటువంటి దేవుడు మనుష్యుల జీవితాన్ని తారుమారు చేయొచ్చా? న్యాయమేనా? చెప్పండి. మనుషుల భాషను తారుమారు చేయొచ్చా? ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. అంత గొప్ప దేవుడు మనుషుల జీవితంలో వాళ్ళు మాట్లాడుకునే భాష ఒకరికొకరికి అర్థం కాకుండా, భార్య చెప్పేది భర్తకు అర్థం కాకుండా, భర్త చెప్పేది భార్యకు అర్థం కాకుండా, పిల్లలు చెప్పేది తల్లిదండ్రులకు అర్థం కాకుండా, తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకు అర్థం కాకుండా చేసినటువంటి దేవుడు చెయ్యొచ్చా ఇట్లా? న్యాయమేనా? ఇది మనం ఈరోజు పరిశీలించాలి. ఈరోజు వాస్తవానికి ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది. కరెక్టా కాదమ్మా? అసలు ఒకరు చెప్పేది ఒకరికి అర్థమో కాదు. ఎవరు చెప్పేది ఎవరు వినరు, ఎవరు పట్టించుకోరు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలోకి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? దేవుడు ఇలా చేశాడు. ఎందుకండి ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాం అంటే దేవుడు తప్పు చేశాడా? దేవుడు ఎప్పుడు తప్పు చేసేవాడు కాదు. దేవుడు అన్యాయం చేస్తాడా? ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయనలో అన్యాయం అనేటువంటిది లేదు. న్యాయాధిపతి ఆయన. ఆయన ఎన్నడూ కూడా ఒక్క పొరపాటు కూడా చేయడు. ఆయనలో పొరపాటు అనేటువంటిది లేదమ్మా. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇంత పొరపాటు చేయనివాడు, ఎవరికి అన్యాయము చేయనివాడు, ఎవరిని నష్టపరచనివాడు, ఎవరికి కీడు చేయనటువంటి దేవుడు ఎందుకు ప్రజల భాషను తారుమారు చేసేసాడు? ఈ రోజుకి చాలామంది, నా భార్య నా మాట వినడం లేదో, నా భర్తను నేను చెప్పినట్లుగా నడుచుకోవడం లేదో, నా పిల్లలు నా మాట వినడం లేదో, తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదో, ఇలాంటి వాతావరణంలో ప్రతి కుటుంబము ఉంది. దీనికి అంతటికి కారణం దేవుడే. దేవుడు ఇలా చేశాడు. అయితే ఇలాంటి పరిస్థితిని ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కదా. అత్తకోడల స్టోరీ వినాలంటే ప్రపంచంలో కొన్ని కోట్ల స్టోరీలు ఉన్నాయి. ఐక్యత లేదు, చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో రావడానికి గల కారణం ఏమిటంటే దేవుడు కాదండి, మనమే. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద దేవుడు, మానవ జీవితం మీద దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి, ఆయన నిన్ను ప్రేమించి నీ జీవితం నిమిత్తమై ఆశ్చర్యకరమైనటువంటి ఏర్పాటు కలిగి ఉన్నాడు. కానీ మానవుడు తన ఇష్టానుసారమైన మార్గములకు తొలగి దేవుని ప్రణాళికను, తన జీవితం నిమిత్తమై దేవుని ఏర్పాటును గ్రహించక ఈరోజు సమస్యలో ఉన్నాడు. అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రణాళిక, మనుష్యుల ప్రణాళిక. దేవుని ప్రణాళిక, మనుష్యుల ప్రణాళిక. మనుష్యుల ప్రణాళిక అనేది ఈ భూమి మీద మనుష్యులే ప్లాన్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే, అది మనుష్యుల యొక్క గొప్పతనం కోసం, పేరు కోసం ఈ లోకంలో జీవించాలి అనుకుంటారు. చూడండి, మనము ఆదికాండము
11వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. అక్కడ ఒక భాష ఒక పలుకు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, మరియు 4వ వచనం, మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనిరి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, దేవుడు ఈ ప్రపంచం అంతటికీ ఒక ప్లాన్ చేశాడు. ఆయన ప్లాన్ ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమంతా కూడా నింపండి అని ఒక ప్లాన్ ఇచ్చాడు. అదే నోవాహుకి ఆయన కుమారులకి ఇచ్చినటువంటి దేవుని యొక్క ప్రణాళిక. 70 జాతులు ఏర్పడ్డారు నోవా కుటుంబంలో. ఒక్క నోవాహు కుటుంబము 3 కొడుకుల సంతానము 70 రాజ్యాలు, 70 సంస్థానాలు, 70 జాతులు, ఈ ప్రపంచంలో ఉండే అన్ని జాతులు కూడా ఒక్క నోవా కుటుంబంలో నుండే వచ్చింది. వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, భూమిని నింపండి అని దేవుడు చెబితే, వీళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళకొక ప్లాను, వీళ్ళకొక ఆలోచన, వీళ్ళంతా కూడా మనము భూమంతా కూడా చెదిరిపోకూడదు, మనము ఆకాశం అంటే ఒక శిఖరాన్ని కట్టుకుందాం, ఇక్కడే ఉందాం, అందరూ కలిసికట్టుగా ఇక్కడే ఉండిపోదాం అని నిర్ణయించుకున్నారు. దేవుడు చెప్పిందేంటి, వీళ్ళు చేస్తూ ఉండేదేంటి? ఒక కుటుంబంలో దేవుని ప్రణాళిక ప్రకారంగా లేకపోతే, ఆ ప్రణాళిక లేని, దేవుడు లేని ఆ కుటుంబం ఏమవుతుంది అంటే, అది చెల్లాచెదురైపోతూ ఉంటుంది. అదే తారుమారు. ఇక్కడ అందుకనే దేవుడు, నేను చెప్పిందేంటి, మీరంతా ఆలోచించేదేంటి? దేవుని ఆజ్ఞను వ్యతిరేకించారు, దేవుణ్ణి లెక్క చేయలేదు. దేవునికి మనకేంటే సంబంధం? మనము పేరు సంపాదించుకుందాం, మనము గొప్ప శిఖరాన్ని కడదామని సొంత ఆలోచనలోకి వచ్చేసారు. ఈరోజు ప్రతి ఒక్కడు అదే కదా. ఈరోజు ప్రతి ఒక్కని ఆలోచన అదే. మనం గొప్ప పట్టణాన్ని నిర్మించాలి, గొప్ప శిఖరాలను కట్టాలి, మనము పేరు సంపాదించుకోవాలి, ప్రపంచంలో మనకంటే గొప్పడు ఎవడు ఉండకూడదు అనే ఆలోచన. ఇది దేవునికి ఇష్టం లేదు. నీ పేరు సంపాదించుకొని నువ్వు గొప్పవాడై ఈ లోకంలో ఉండడం అనేది దేవుడు ఇవ్వాలి. మనము దేవునికి గొప్ప పేరు సంపాదించాలి, దేవుణ్ణి మనము గణపరచాలి, అప్పుడు నీ పేరు ప్రసిద్ధి అవుతుంది. అంతేగాని మనము పేరు సంపాదించుకొని మనం ఇక్కడే ఉండిపోదాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? నా ప్రణాళిక, నా ఉద్దేశము, నేననుకున్న నిర్ణయాలన్నిటినీ కూడా ఈ మనుషులు లెక్క చేయలేదు. అంటే దేవుణ్ణే వాళ్ళు లెక్క చేయలేదు, దేవుని ఆజ్ఞను విస్మరించారు, దేవుని యొక్క ఉద్దేశము విఫలమైపోతుంది. అందుకని దేవుడు వారి మధ్యలో ఆయన చేసినటువంటి మొదటి పని ఏమిటి అంటే, వారి మధ్యలో దేవుడు ఏం చేశాడు? వారి భాషను తారుమారు చేసేసాడు. ఇంకేమీ లేదు, చిన్న పని. అందుకే మనుషులతో కాదమ్మా, దేవునితో పెట్టుకోకూడదు. మనుషులతో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవునితో పెట్టుకోవడము మంచిది కాదు. చాలామంది దేవునితో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, డ్యామేజ్ అయిపోతారు. రాజు 127 దేశాలకి అధిపతి,
అంత గొప్ప సామ్రాజ్యం, అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి నెబుకద్నెజర్ పెద్ద నిర్మాణం చేశాడంట. ఆయన పెద్ద పట్టణాన్ని కట్టేశాడు. బాబిలోన్ పట్టణం, అది బాబిలోన్ పట్టణం. ఆయన పట్టినటువంటి ఆ యొక్క పట్టణం చాలా పెద్దది. చుట్టూ పెద్ద గోడలు నిర్మించాడు, పెద్ద పెద్ద గోడలు, దాని మీద రథాలు పరిగెత్తే అంత గోడలు. అవంతా చూసి అన్నాడంట, ఇది నా వైభవం కాదా, ఇది నా యొక్క గొప్పతనం కాదా, నేనెంత గొప్పవాణ్ణి అని అన్నాడంట. దేవుడు ఆకాశంలో నుండి చూసి వెంటనే ఆయన ఒక చిన్న పని చేశాడంట. ఏమి లేదు, ఆయనకున్న మానవ మనస్సు ఆయన తీసేసి డిలీట్ చేసి మృగపు మనస్సు ఇన్స్టాల్ చేశాడంట లోపల. మనం సెల్ ఫోన్లో అవసరం లేదు డిలీట్ చేసి అవసరమైంది ఎట్లాగ ఇన్స్టాల్ చేస్తామో అట్లాగా దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క నెబుకద్నెజరు రాజు తలలో ఉన్న మానవ మనస్సును తీసేసి మృగపు మనస్సు ఇచ్చాడంట. వెంటనే అంత పెద్ద రాజు ఆయన ఏం చేశాడు, ఆ యొక్క పట్టణాన్ని దేశాన్ని వదిలేసి ఆయన అడవిలోకి వెళ్ళిపోయి గడ్డి మేయడం ప్రారంభించాడు. నా వైభవం, నా గొప్పతనం అని అంటున్నాడు. ఇవంతా ఇచ్చింది ఎవరు? దేవుడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు అన్యజనులకు రాజ్యాన్ని అప్పగించి ఈ ప్రపంచాన్ని ఏలగల ఒక చక్రవర్తిని ఆయన ఏర్పాటు చేస్తే అతడు నా గొప్పతనం, నా జ్ఞానం, నా తెలివితేటలు నాకు మించినోడు ఎవడు లేడు అన్న వెంటనే దేవుడు అతనికి ఉన్నటువంటి మానవ మనస్సు తీసేశాడు. ఇక మరొకపు మనస్సు ఇచ్చేశాడు. ఇక అడవిలో మేస్తూ ఉన్నాడు. ఎంత మాత్రమమ్మ దేవునికి మనుషులకి ఒక్క క్షణం ఆయన అందరికి ఒక్కసారి అందరి మనసు తొలగించేయగలడు. దేవునితో జాగ్రత్తగా నడుచుకోవాలి. రెండోది, మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం అడగాలంటే, ప్రభువా నీ చిత్తానుసారంగా జీవించడానికి నాకు నేర్పించు. ఒకసారి ఆలోచించు, దేవుణ్ణి మనం వాడుకుంటున్నామా లేకపోతే మనల్ని దేవుడు వాడుకుంటున్నాడా? మనమే దేవుణ్ణి వాడుకుంటున్నాం. అంటే మనము దేవుని ప్రణాళికలో కాదు, మన ప్రణాళికలోకి దేవుణ్ణి లాగాం. ఆయన ఏం చేయాలి? మనం చెప్పిందంతా చెయ్యాలి. మనం చెప్పిందంతా దేవుడు చేయాలి, అంతేగాని దేవుడు చెప్పింది ఏది మనము చెయ్యి. ఇదే దేవునికి ఇష్టము లేనటువంటి క్రియ. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీ చిత్తము భూమి మీద నెరవేరునుగాక. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవా నీ ఉద్దేశము, నీ ప్రణాళిక, నీ చిత్తం. అడుగుతున్నామా? మనం దేవుని దగ్గర అడగకుండా, దేవుణ్ణి అడగకుండా ఒక కోడలు తెచ్చుకుంటే, దేవుణ్ణి అడగకుండా ఒక అల్లుడిని తెచ్చుకుంటే, దేవుణ్ణి అడగకుండా ఒక ఇల్లు కట్టుకుంటే, దేవుణ్ణి అడగకుండా ఒక వాహనాన్ని కొనుక్కుంటే దానివల్ల మనకు మనశ్శాంతి ఉంటుందో ఊడిపోతుందో ఎవరికి తెలియదు. అందుకనే మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుని మూలంగా రావాలి, దేవుని ద్వారా రావాలి, దేవుని కృపలో రావాలి. అలా కాకుండా మనకు ఏదైనా కూడా మన జీవితంలోకి ప్రవేశించిందంటే అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది. కొంతమంది పెద్ద పెద్ద వాహనాలు కొనేవాళ్ళు అంటూ ఉంటారు, ఇనుము నాకు వచ్చి రాలేదు, ఇనుము వచ్చి రాలేదంట.
అంటే లారీ తీసుకొస్తే లాభాలు వస్తాయి, రోజు లక్షలు లక్షలు సంపాదించేయచ్చు మనము అనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తే లాస్ అయిపోవడం. అల్లుడు ఒక కోడలు వచ్చిందంటే మన ఇంట్లో కలకల్లాడిపోయి ఆనందము సంతోష సంబరాలు అనుకుంటాం. చివరికి వస్తే ఈ కోడలు వచ్చి ఆమె నాకు వంట చేయడం రాదు, తినడం. అప్పుడు వంట వీళ్ళే చేసి తినిపించాలి, బట్టలు వీళ్ళే ఉతికి ఇస్త్రీ వేసి ఇవ్వాలి, ఇల్లు శుభ్రం చేసి మంచం రెడీ చేసి వాళ్ళకి అమ్మ బొజ్జు అమ్మ తల్లి అని చెప్పాలి. ఇక అంత సౌకర్యం ఎక్కడ వస్తుందిలే అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. మనకి అంత సౌకర్యం ఎక్కడి నుండి ఇస్తున్నారమ్మా? అంత లేదులే. కాబట్టి ఇక్కడ భూమి మీద దేవుడు మనుష్యుల జీవితాల్లో వారికి ఉన్న ఒకే ఒక భాష. ఈ ప్రపంచం ఇన్ని భాషలు ఎట్టొచ్చేసింది అంటే అసలు భాషలు తారుమారు చెప్తే ఆ తారుమారు అయిపోయినటువంటి భాషలు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడి అదొక భాష అయిపోయింది. భూమి అంతా కూడా చెల్లా చెదురుగా వెళ్ళిపోయారంట. దేవుని ప్రణాళికలో వీళ్ళు వెళ్ళింటే ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు. దేవుని ప్రణాళిక లేకుండా వెళ్ళినందువలన వాళ్ళు శాపగ్రస్తమైన స్థితి. ఇప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి ఏదేను తోటను దేవుడిస్తే శాపగ్రస్తమైన వాళ్ళుగా దాన్ని విడిచి బయటకు వచ్చేసారు. ఆశీర్వాదకరమైనటువంటి కుమారుల్ని దేవుడిస్తే ఆ కుమారులు ఒకడిని ఒకడు చంపేసి శాపగ్రస్తుడుగా మారిపోయి కయ్యను దేశదిమ్మరైపోయాడు. జలప్రాళమిలో వాడు పోయాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోయింది, తుడిచేశాడు దేవుడు. కాబట్టి ఆశీర్వాదము, శాపము, నష్టము, అభివృద్ధి. కాబట్టి ఇవి బైబిల్లో మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదం వచ్చినప్పుడు సంతోషం అనిపిస్తుంది, శాపం వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. హాయిగా పళ్ళ తోటల మధ్యలో ఉండి ఇష్టం వచ్చినటువంటి పండ్లు కోసుకొని హ్యాపీగా తినేటువంటి బ్రతుకు, బయటికి వెళ్ళిపోయి చెట్లు లేవు, పళ్ళ తోటలు లేవు, అడవుల్లోకి వెళ్ళి ముష్టికాయలు లేకపోతే పనికిరానటువంటి కాకరకాయలు ఎట్లాంటివి చేదైనవి ఎట్లాంటివి తిని ఏది దొరికితే అదే తినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఎట్లా తింటున్నాం? ఏది తక్కువ రేటో అంతే కదమ్మా. ఏది తక్కువ రేటు వస్తుందో రోజు యాపిల్ తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? డాక్టర్లు చెప్తే యాపిల్ తింటే రోగమే రాదంటారు కదా. రోజు యాపిల్ తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఎక్కడ? ఎందుకని? రేట్ ఎక్కువ కాబట్టి మనం దాన్ని కొనలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఆశీర్వాదం ఎలా మారిందంటే శాపంగా మారిపోయింది. ఉచితంగా దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కష్టపడి శ్రమపడి సంపాదించుకొని ఒక మొక్క దొరికితే ఆ మొక్క, ఎందుకంటే శాపగ్రస్తమైన పరిస్థితులు జీవితాన్ని చుట్టుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి బయటికి రావడానికి ఎంత కష్టమో. ఇవన్నీ ఎందుకు వచ్చింది? మా పూర్వీకులు దేవుని నమ్మక, దేవుని తెలుసుకొనక, దేవునికి లోబడక. మా నాన్న అన్ని గుళ్ళకు తీసుకెళ్ళాడు నన్ను. గుండు కూడా ఎక్కడ కొట్టించాడు? నాది కొట్టించే ఉంటాడు. అవునమ్మా. తిరుపతికి వెళ్ళా, తిరుపతి లోపలికి, తిరుపతి తిరుమల ఆ గుడిలోకి వెళ్ళా, నేను తిరుత్తనికి వెళ్ళా, అనేక రకాలైనటువంటి గుళ్ళన్నీ తిప్పించాడు మా నాన్న. మామూలుగా కాదు ఆయన, ఇది ఒక మ్యూజిక్ ఇవి అవంతా ఆడుకుంటూ పాడుకుంటూ ఈ జనమంతా ఊరంతా వెళ్ళే పరిస్థితి. శాపం వచ్చింది, దారిద్ర్యం వచ్చింది, కష్టాలు వచ్చాయి. దేవుని మాట వెనక, దేవునికి లోబడక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా మన ఇష్టాన్ని, మనకు నచ్చింది, మన యొక్క పద్ధతులు, మన యొక్క ఆలోచనలు. దేశమంతా ఒకే తండ్రి బిడ్డలో, ఆ తండ్రి కడుపులో పిల్లలు పుట్టారు.
కానీ ఇన్ని జాతులు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇంట్లో ఎక్కువ అక్కడ, తక్కువ అక్కడ. ఇవన్నీ కూడా మనుషుల మధ్యలో తారతమ్యం ఏర్పడింది. మనుషుల మధ్యలో సమస్యలు ఏర్పడ్డాయి. మనుషులు ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు వచ్చాయి. కారణం శాపం. దీనంతటికీ కారణం ఒకటే, గాడ్స్ ప్లాన్ని నిర్లక్ష్యము చేయడం, దేవుని ప్రణాళికను మనము తిరస్కరించడం. గర్వము కలిగిన హృదయముతో వాడు అన్నాడు, ఆకాశం అంటే శిఖరాన్ని కడదాం. అవుతుందమ్మా? బాగా చదువుకున్న వాళ్ళు ఏమన్నా చెప్పండి. ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టడం భూమి మీద ఎవరి తరమన్నా అవుతుందా? అవుతుందా? అవదో, అసాధ్యం. ఆకాశాన్ని అంటడం, అంతే శిఖరం కట్టడం అనేటువంటిది ఏ జనాంగం వల్ల, అమెరికా గవర్నమెంట్ వల్ల కూడా కాదు. అందుకే పిచ్చి పని చేస్తున్నారో, పనికిరాని పని చేస్తున్నారని దేవుడు ఆకాశము నుండి దిగి వచ్చాడంట. చూద్దాం, మనుషులేమో పిచ్చి పనులు చేసేటువంటి పరిస్థితి. రండి చూద్దాం. ఆ చిన్నపిల్లలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే రోడ్డు దగ్గర బయటంతా కూర్చొని మట్టిలో ఆడుకుంటూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒకటేసి లోపలికి బాధ. అట్లాగా దేవుడు వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడానికే దేవుడు ఒక పని చేశాడు. భాషలు తారుమారు చేశాడు.